నిన్న అనంతపురంలో జరిగిన టీడీపీ సభలో వైసీపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎంటీఎంసీ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నిన్న అనంతపురంలో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి ఏం లేదని ఆరోపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? అంటే సంక్షేమానికి ఇచ్చిన అభివృద్ధిలో ఒక భాగం కాదా? ఆయన కామర్స్ స్టూడెంట్ కదా, చంద్రబాబు గారు కామర్స్ స్టూడెంట్, అది అభివృద్ధిలో భాగం కాదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ జనం మధ్య తిరిగి మళ్ళీ దాని నుంచి రీప్రొడక్టివ్ ఏ విధంగా వస్తుంది అంటే, ముందు ఒక ప్రజా నాయకుడు అనే వ్యక్తి అట్టడుగున ఉన్నవాళ్ళు కనీస అవసరాలు లేకుండా బాధపడే జాతికి సహాయపడటం అనేది ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ ప్రప్రథమైన పని ఏ నాయకుడికైనా. అది ఈయన జీవితకాలంలో చేయలా, ఇక ముందు కూడా చేస్తాడనే ఆశ లేదు ఆయనకి. కాబట్టి మేము చేస్తుంటే వాళ్ళు ఏంటంటే ఆయనకి అది ఒక ఆత్రం వస్తుంది. ఇప్పుడు ఎందుకు లేవు, ఎక్కడ లేవు రోడ్లు, ఎక్కడో ఒక చోట కొద్దిగా ఉంటుంది, అసలు లేకుండా ఎందుకు ఉంటుందండి? ఈయన పరిపాలించిన 14 ఏళ్ళలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయా? ఎక్కడ గుంటలు లేకుండా లేవా? ఊరికే మాట్లాడుతున్నామని మాట్లాడడం కాదు, ట్రాన్స్పరెన్సీగా చేసిన మగాడు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి లేడు. అన్ని పేపర్లు కానీ నేషనల్ మీడియా కానీ అందరూ కోడేకి వస్తున్నాయి కదా, హీఈస్ ది ఓన్లీ మ్యాన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని. ఇంకంతకు మించి ఇంకేం కావాలంటే ఆయనకి? దశల వారీగా మద్యం నిషేధిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమంగా ఏమైనా బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నాడా? ఇలాగా బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అందరికీ దొంగచాటునిచ్చి ఆ వ్యాపారం చేపిస్తున్నాడు ఆయన. ఏమన్నా ఆ వ్యాపారం చేయట్లా, కట్టుదిట్టంగానే జరుగుతుంది. ఇవాళ కట్టుదిట్టంగా జరుగుతుంది. ముందే చెప్పారు ఈయన ఏమని, తాగాలనుకుంటే కరెంట్ షాక్ కొట్టుతుంది, ఆ విధంగా నేను రేట్లు ఇచ్చేస్తాను, ఇక పేదవాళ్ళు తాగటానికి సుముఖతగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నానని ఆయన బిగినింగ్లోనే చెప్పాడు. అదే చేస్తున్నాడు ఇవాళ. అంతకుమించి ఇంకేముంది? ఇవాళ షాపులు, గవర్నమెంట్ షాపులు అన్నీ వెరీ ఫెయిర్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంది, ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేవు. ఈయన కనుక్కున్న లోటుపాట్లు ఏమైనా ఉంటే తీమనండి. ఊరికే గుడ్డు కాల్చి నెత్తి మీద వేయటం కాదు కదా, ఏదైనా ఉంటే లోటుపాట్లు ఉంటే తీయమనండి. లెట్ us డిస్కస్ ఇన్ ది పబ్లిక్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు, కానీ యువతలకి ఎటువంటి ఇండస్ట్రీలు కానీ జాబ్లు లేవు, యువతను తీసుకెళ్ళి మద్యం దుకాణంలోనే ఫిష్ మార్ట్లోనే పెట్టాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు టీడీపీ. రైట్ అండి. నువ్వు అంతకుముందు 5 ఏళ్ళు నువ్వు పరిపాలించావు, నువ్వు ఎన్ని లక్షల మందికి ఇచ్చావండి? తీయండి, మీ రికార్డు తీయండి, మా రికార్డు మేము చెప్తాం. ఎన్ని లక్షల మందికి చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు, ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేల మంది వాళ్ళు రిక్రూట్ అయ్యారండి. డాక్టర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ ఎన్ని వేల మంది అవుతున్నారండి ఇప్పటికీ. ఆ స్కీముల్లో పెట్టిన వాళ్ళు ఉద్యోగాలు కావా? అట్లాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు చేశారు, అంత లోపభూయిష్టంగా చేశారు, మీ మీద అన్ని స్కాములు నడుస్తున్నాయి, ఇప్పటికే మీరు కోర్టు చుట్టూ ఇవే తిరుగుతున్నారు. అట్లా కాకుండా మేము ట్రాన్స్పరెన్సీగా మేము చేస్తున్నాంగా. వాళ్ళు డిఎస్సి పిలిచాం, డెఫినెట్గా దానికి కూడా మేము బైండ్ అయి ఉంటాం. అదేవిధంగా మేము కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. ఇవాళ చిన్న చితగా ఏదైనా సరే ఒక ఉద్యోగం, ఒక బాధ్యత అంటూ వాళ్ళు కలిగజేసాం. వాళ్ళు కూడా పార్టిసిపేటింగ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. ఆ విధమైన దృక్పథం ఉంది. ఈయనకి ఏంటంటే ఈయన మనస్తత్వం పెట్టుబడిదారీ వ్యవస్థ మనస్తత్వం అండి. ఈయన అదే విధానంలో నడుస్తారు, ఆయన ఆలోచన అలాగే ఉంటుంది. మాదేంటంటే సరళీకృతం, అంటే పేదవాడు కూడా అతను కూడా ముందుకు రావాలి, అతను కూడా డెవలప్ అవ్వాలి, అతను కూడా డెవలప్ అయ్యి వచ్చే టైంకి ఇవాళ ఇండస్ట్రీస్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదండి? అంబానీ రాలేదా? సింగానీ రాలేదా? అదానీ రాలేదా? ఒక 10 షిప్ యార్డులు రావట్లేదా? ఒక 4 ఓడరేవులు రావట్లేదా స్టేట్లో? అవి మొత్తం కూడా వితిన్ 1 or 2 yearsలో మొత్తం కంప్లీట్ అయితే ఇక ఉద్యోగాలకి మనకు కొదవ ఎక్కడండి? ఎంత ప్రొడక్టివిటీ ఉందండి ఇవాళ. సి మీద ఇన్నేళ్ల నుంచి మన ప్రభుత్వాలు ఏమైనా చేసినవి ఉన్నాయా?
ఆ పేరు చెప్పి వీళ్ళు జేబులు వేసుకోవడాలు జరిగినాయి. మరి వాళ్ళు ఈయన వచ్చిన దగ్గర నుంచే కదండి అన్ని షిప్ యార్డ్లకు కానీ ఈ ఓడరేవులకు కానీ ఇవన్నీ జరుగుతుంది. 4 ఓడరేవులు బ్రహ్మాండంగా వర్క్ నడుస్తుంది కదా ఇవాళ అన్ని చోట్లగా. మరి ఇది కాదా? అది కనపడదా? దాని గురించి ఏం మాట్లాడరా? అన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు అండి, అంతకుమించి ఏమీ లేదు. వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేయొద్దు, మా టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటారు. ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఏమన్నా తొత్తులుగా చేయమని చెప్పిందా? వైఎస్ఆర్సీపీ ఏమన్నా పార్టీకి తొత్తులుగా చేయండి ఆయన అంటే మీరు అనమనండి. ఈయన పెట్టిన స్కీమ్ వల్ల ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు ఇచ్చి 50 ఇళ్ళ డేటా కూడా అసలైన పేదవాడా, డబ్బున్నవాళ్ళ, వైట్ కార్డుకి అర్హులా, అవన్నీ కూడా ఇవాళ డేటా గవర్నమెంట్ దగ్గరే వాళ్ళు ఓపెన్ చేస్తే బ్రహ్మాండమైన డేటా ఉంది. ఇంతవరకు ఏ గవర్నమెంట్ సేకరించిందండి ఇది వాలంటీర్ల వ్యవస్థ నుంచి వచ్చింది కాదా ఈ డెవలప్మెంటు? ఈ డెవలప్మెంట్లు ఈ వాలంటీర్లు ఏదో వాళ్ళకు కూడా ఏదో బాగా జరిగిందని వీళ్ళందరూ ఇదే చేస్తారు. మాకేమని చెప్పట్లా. అందుట్లో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఆల్రెడీ ఇట్ ఈస్ డిక్లేర్డ్. దే ఆర్ నాట్ సపోజ్ టు బి ఆన్ ఎలక్షన్ రోల్స్. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అంతేగాని ఇళ్ళకి తిరిగి ఓట్లు వేయమని చెప్పే కార్యక్రమం వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఎందుకు చేస్తారండి? అదే ఇది చెప్పటలా ఈయన అన్నీ కూడా ఏదో మాట్లాడడం. వాళ్ళ ఆయనకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి. ఆవేశం ఇన్నేళ్లలో ఎప్పుడన్నా అంత ఆవేశం చూసాం మనిషికి. ఫ్రస్ట్రేషన్. కొడుకే ప్రయోజకుడు కాలేదు. నేను నిన్నే చూసా ఏదో పాపం వ్యూహం సినిమా ఎంత బాగా చేసాడంటే ఆ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కానీ ఈయన క్యారెక్టర్లు కానీ వీళ్ళ లోపల ఉన్న ఆలోచన సరళి కానీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. జనం చూస్తున్నారు, మీరు అనుకోవద్దు. లిటరసీ మందు కూడా కేరళకి దగ్గరగా రాబోతుంది. లిటరసీలో మన దేశం మొత్తం అదే కేరళ ఫస్ట్ ఉంటుంది. అలాంటి దానికి దగ్గరగా రాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ కూడా లిటరసీలో. కాబట్టి దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. పేదవాడు చక్కగా అన్నం తినగలుగుతున్నాడు, ఇవాళ వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాడు. ఆరోగ్యానికి ఏదైనా డోకా వస్తే ఇంటికే వచ్చి డాక్టర్ చూస్తున్నాడు. 20 లక్షలు ఆరోగ్యశ్రీ కింద పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందండి? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి 1,00,000 2 లక్షలు పెడితేనే బ్రహ్మాండమైన స్కీమ్ అని అప్పట్లో అనుకున్నాం మనం. ఇవాళ 25 లక్షల వరకు కూడా ప్రభుత్వ గ్యారెంటీ ఉంది ప్రతి వ్యక్తికి కూడా, అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి. ఇది డెవలప్మెంట్ కాదండి, మానవాభివృద్ధే కదండి. ఏ గవర్నమెంట్ అయినా ఆలోచించాల్సిందే మానవాభివృద్ధి. అంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది మా గవర్నమెంట్ ఇవాళ. అంతవరకే. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించి తీరుతామని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు సార్. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం, మీ అనుభవాలు అన్నీ కూడా మామగారిని బ్యాక్ స్టాబింగ్తో స్టార్ట్ అయిన మీ అవినీతి, అక్రమ, దుర్మార్గపు రాజకీయ ఎత్తుగడలన్నీ ఇవాళ ప్రతి వ్యక్తి కూడా తెలియొచ్చింది. మీ మైండ్ సెట్ ఏ విధమైంది, మీ రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి, ప్రజలకి చిన్న చితకాకి హాని కలిగించే విధానాలు మీరు ఏ విధంగా చేయగలరు అనేది ఇవాళ ప్రతి వ్యక్తికి కూడా, చిన్నవాళ్ళకు కూడా అర్థమైంది. ఇంకా సుదీర్ఘకాలం ఎందుకు నాయనా వచ్చిన ఏదో అంటారు, వాళ్ళకి వయసు వచ్చింది, తాడి చెట్టుకు వయసు వచ్చింది దేనికని, అంతే, అంతకుమించి ఏముంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ ఓటమి ఖాయం అని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాని గురించి పాపం ప్రశాంత్ కిషోర్ 19 వరకు బాగానే ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు చెడిపోయింది. ఎట్లా అంటే బీహార్లో అంతకుముందు ఈయన ఓన్లీ అనలిస్ట్గా ఉండేవాడు, ఏదో ఒక టైప్ వ్యాపారం చేసుకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడేమైంది? అది కాదు, నేను బీహార్లో ఎన్నికలకు వెళ్తాను, తెల్లచొక్కాను కండ ఒకటి మెడకు చుట్టుకొని తిరుగుతున్నాడు. ఇవాళ ఆయన కూడా నమ్మే పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రంలో? మన రాష్ట్రంలో ఏం చేసావు మీ బీహార్లో వెళ్ళి చూడు. ఇప్పుడు కాస్తో కూస్తో విషయ పరిజ్ఞానం, రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలుసు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ దగ్గర చేసిన టీములోని జమ్స్ లాంటి కుర్రాళ్ళు ఇవాళ చేస్తున్నారు, ఇవాళ బ్రహ్మాండంగా చేస్తున్నారు. లేటెస్ట్గా ఎవ్రీ 2 days కావాలన్నా కూడా వాళ్ళ ఎన్లైసెన్స్ చేసి పిల్లలు వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. మీ ఆయన ఏంటండి చెప్పేది? ఆయన చెప్పే అయిపోయి అన్ని ఓల్డ్ డేటెడ్. ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఏ ఓల్డ్ డేటెడ్ పర్సన్.
దట్స్ ఆల్. సచివాలయం వ్యవస్థని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాకట్టు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి, మా రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పేసి ఎంపీ రఘురామకృష్ణరాజు మోడీ గారికి లేఖ రాశారు. దాని గురించి ఏమంటారు? మహానుభావుడు రఘురామకృష్ణరాజు గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఆయన మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. జనం నవ్వుకుంటున్నారు. నువ్వు ఎంపీగా గెలిచిన వాడివి, మా పార్టీ సింబల్తో గెలిచేవారు అనుకో, అది వేరే సంగతి. ఏంటి ఆ మాటలేంటి? ఆ మాటలు ఏంటండి? మీరు ఎంత అసహ్యకరంగా మాట్లాడుతున్నారండి. మీ వయసుకు తగ్గట్టు మాట్లాడిన మీరు మాట్లాడేది. ఒక రాజకీయ నాయకుడిగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారండి. మిమ్మల్ని నమ్మటం మానేసి ఎన్నో ఏళ్ళైంది. మీరు మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేరు. 4 రోజులు మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీ జనంతో కలిసిమెలిసి తిరిగే భాగ్యం మీకు లేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన చెప్పేయని చెబుతుంటాడు. ఎవరికి కావాలండి ఇవన్నీ? ప్రాక్టికల్గా జనం అందరూ కూడా ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఏ విధంగా అయితే వాళ్ళు లాభాభివృద్ధి పొందుతున్నారో, ఏ విధంగా అయితే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి లబ్ధి పొంది వాళ్ళ జీవితాన్ని కొంచెం వెలుగు రేఖలు నింపుకోవడానికి ఏ విధంగా అయితే జనం ఉన్నారో అవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారండి. ఈ రఘురామకృష్ణరాజు ఇవన్నీ ఏం పనిచేయవు, రేపు అయిపోయినాయి. సో ఫైనల్గా ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది, బీజేపీ కూడా కలిసే అవకాశం ఉండొచ్చు. ఈ 3 పార్టీలు లేదా 2 పార్టీలకి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పోటీ ఇవ్వబోతుంది సార్? డెఫినెట్గా మాది పోటీయే. బీజేపీ ఆల్రెడీ డిక్లేర్డ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు జాయిన్ విత్ దెమ్. వాళ్ళతో జాయిన్ అవ్వట్లేదు అనేది డిక్లేర్ చేసిన మాట వాస్తవం. అయినా మాకేం భయం లేదు. మేము ఎప్పుడు ఒంటరిగానే వెళ్తాం. మా ధైర్యం ఏంటంటే ఇవాళ మేము అసత్యాలు చెప్పట్లా, సత్యాలే చెప్తున్నాం. సత్యాలే చెబుతాం, మళ్ళా ఆ సత్యాలకే కట్టుబడి ఉంటాం. నాయకుడు అనేవాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవేవైతే చెప్తాడో అవి ఆ 5 ఏళ్లలో ఎంతవరకు ఇతను అమలుపరిచాడు, ఆ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయి అనే విషయాలే ప్రజలు గమనిస్తారు. అవి గమనించారు. మాకు ఆ ధైర్యం ఉంది. వాళ్ళ మా జనబలం ఉంది. మేము రొమ్ము విరుచుకొని ముందుకెళ్తాం. జనం మధ్యకి మేము చేసింది చెప్తాం. మాకు ఓటు ఇవ్వమని అడుగుతున్నాం. ఇంకో గొప్ప విషయం, భారతదేశ రాజకీయాల్లో ఏ నాయకుడు అన్నది, నేను చేసినవి గనక మీరు మంచిని తలెస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారని మీరు అనుకుంటే నాకు ఓటేయండి. మీ ఆత్మసాక్షిగా మీరు ఆలోచించి నాకు ఓటేయండి అని ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి. ఆ ధైర్యమే మాకు.